వికారాబాద్ జిల్లా వట్టి మదనపల్లిలో కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత రోడ్ షోలో పాల్గొన్న ఆయన ఏ మండలానికి వెళ్లినా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా మోదీ వేవ్ నడుస్తోందని, ప్రజా సంకల్ప యాత్ర పూర్తిగా చేరికల యాత్రగా సాగుతోందని కొండా విశ్వేశ్వరరెడ్డి కొనియాడారు. ఈ ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీ వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మరని, మరోసారి బీజేపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పిఓకే అంటే అబ్దుల్లా అంటాడు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు గాజులు తొడుకోలేదు, వాళ్ళ మీద అటెం బాంబు. గాజులు తొడుకున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నోళ్ళు, ఫరూక్ అబ్దుల్లా ఇన్నోళ్ళు. వాళ్ళు పాకిస్తాన్కు భయపడి చేస్తున్నారు, ఏం భయం లేదు. ఇటువంటి వాక్యాలు చేసేటోళ్ళే గాజులు తొడుకున్నారు. అది నిజంగానే ప్రధానమంత్రి మోడీ అంటే అంతర్జాతీయ స్థాయి ఆయన గౌరవం, ఆయన అంటే భయం కూడా పడుతుంది. అటువంటి ప్రధానమంత్రి కావాలని ఇక్కడ యువకులందరూ చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ భారీ మెజారిటీతో గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే